హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమా టాలెంట్ హబ్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్న స్పెషల్ రెసిపీ పొటాటో లాలీపాప్స్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని లైక్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? చూడ్డానికి మాత్రమే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీని ఈజీగా క్విక్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఆల్రెడీ బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకోవాలి. దీనికోసం నేను 2 బిగ్ సైజ్ పొటాటోస్ని యూజ్ చేశాను. దీంట్లో మనం ఇప్పుడు ఆనియన్, గ్రీన్ చిల్లీ అండ్ ఫ్రెష్ కొరియాండర్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా వేసేద్దాము. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కోరియాండర్ పౌడర్, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. జీరా పౌడర్, గరం మసాలా, అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ చాట్ మసాలా లేదంటే మీరు దీన్ని ఆమ్చూర్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేస్తున్నాను. ఈ బ్రెడ్ క్రమ్స్ మనము ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, లేదంటే మన ఇంట్లో దొరికే మామూలు బ్రెడ్ని కూడా మనం మిక్సీలో వేసి పౌడర్ చేసి కొంచెం ఎండబెట్టుకొని వాడుకోవచ్చు అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. ఇది మొత్తము అంటే మనం చపాతీ చేసుకునేటప్పుడు ఎలాగైతే డో తయారవుతుందో అలా తయారవుతుందన్నమాట. ఒకవేళ మీకు అది అలా రాలేదు అని అనుకుంటే ఇంకొంచెం బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేసుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మీకు ఒక 5 మినిట్స్లో ఈజీగా ఇలా డో తయారవుతుంది. ఇప్పుడు దీన్ని రెస్ట్ చేసేద్దాము, పక్కన పెట్టేసుకుందాము. ఒకవేళ మీరు ఇప్పుడే ప్రిపేర్ చేసుకోవట్లేదు, మీరు స్టాక్ పెట్టుకోవాలని అనుకుంటే కూడా మీరు ఈ స్టేజ్లో ఒక పాలిథిన్ కవర్లో రోల్ చేసి దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టి కూడా ఒక 7 to 10 డేస్ స్టోర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్తో వాడుకోవచ్చు. ఇప్పుడు నేను నెక్స్ట్ మైదా పిండి తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అలాగే పెప్పర్ పౌడరు వేసి దీన్ని వాటర్తో మిక్స్ చేస్తున్నాను. ఇది చాలా థిన్ కన్సిస్టెన్సీ రావాలి మనకి. ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాము. నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. ఇది మనము కోటింగ్కి యూజ్ చేస్తాము. సో నేను దీంట్లో సాల్ట్, చిల్లీ పౌడర్, మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేస్తున్నాను. ఇవి మనం ఏమీ యాడ్ చేయకుండా ఉంటే మనకి పైన లేయర్ కొంచెం చప్పగా అనిపిస్తుంది అనమాట, టేస్ట్లెస్గా. సో మీరు అలా ఓకే అని అనుకుంటే మీరు ఇవేమీ కలపకుండా డైరెక్ట్ ప్లెయిన్ బ్రెడ్ క్రమ్స్ కూడా యూజ్ చేసేసుకోవచ్చు. బట్ నేనైతే టేస్ట్ కోసం ఇవి యాడ్ చేసి ఒకసారి చక్కగా కలిపి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి రెస్ట్లో పెట్టినటువంటి ఈ డోని తీసుకుని చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, అరచేతులకి. తర్వాత కొంచెం అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టు ముద్దలు తీసుకొని ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకోండి. ఈ బాల్స్ ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసుకోండి. ఇలా మీరు ఆ డో మొత్తము కూడా మీకు కావాల్సిన పోర్షన్లో ఎన్ని బాల్స్ కావాలో దాన్ని బట్టి చూసుకొని మొత్తము పిండి బాల్స్ కింద మోల్డ్ చేసి పెట్టండి. ఇలా నేను ఎంటైర్ డోని బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదా అండ్ క్రమ్స్ మిక్స్ తీసుకుందాము. ఈ మైదా బాగా థిన్ కన్సిస్టెన్సీ కాబట్టి అడుగున ప్రెసిపిటేషన్ ఏదైనా ఫామ్ అయ్యి ఉండొచ్చని ఒకసారి మళ్ళీ కలుపుతున్నాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్క దాన్ని ఫస్ట్ మైదాలో డిప్ చేసి దాన్ని బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయాలి. ఇది అన్ని డైరెక్షన్స్లో కూడా బ్రెడ్ క్రమ్స్ పట్టేటట్టు జాగ్రత్తగా రోల్ చేయండి. ఇలా మీరు చేత్తో అన్నప్పుడు ఏంటంటే ఏదైనా ఎక్సెస్ బ్రెడ్ క్రమ్స్ ఉంటే కనుక అది సపరేట్ అయిపోతుంది. లేదంటే మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆ క్రమ్స్ సపరేట్ అయిపోయి ఆయిల్లో నల్లగా కనిపిస్తూ ఉంటాయి. అది అవాయిడ్ చేయడానికి మనము ఇలా చేసుకోవాలి. సో నెక్స్ట్ది కూడా అలాగే ఇలా ఎంటైర్ బాల్స్ని సేమ్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ మైదాలో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి.
నెక్స్ట్ బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్క బాల్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిట పెట్టద్దండి, వేయగానే మీరు దాన్ని సెటిల్ అవ్వనివ్వండి ఆయిల్లో ఫస్ట్. ఇలా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం అప్పుడు ఒక గరిటె తీసుకొని వీటిని అన్ని వైపులా రొటేట్ చేస్తూ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఒకవేళ మీరు హెల్త్ కాన్షియస్, ఇంత డీప్ ఫ్రై మీకు ఇష్టం ఉండదు అని అనుకుంటే వీటిని ఒక గుంత పునుగుల ప్లేట్లో వేసుకొని చాలా తక్కువ ఆయిల్ వేసుకొని మనం గుంత పునుగులు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలా కూడా కాల్చుకోవచ్చు. ఇంకా అది కూడా ఇష్టం ఉండదు అని అనుకుంటే మీకు ప్యాటీల్ లాగా చేసుకొని, అంటే బాల్స్ లాగా కాకుండా ప్యాటీస్ షేప్ ఇచ్చి వాటిని షాలో ఫ్రై చేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటాయి. సో ఇలా అన్ని డైరెక్షన్స్లో తిప్పుతూ వేయిస్తున్నాను నేను. ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి, బట్ అన్ని డైరెక్షన్స్లో వచ్చాయో లేదో చెక్ చేస్తున్నాను. చూసారు కదా, ఇది అన్ని డైరెక్షన్స్లో మంచి కలర్ వచ్చింది మనకి. సో ఇప్పుడు నేను వీటన్నిటిని ఆయిల్ స్ట్రెయిన్ చేస్తూ పక్కన పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మిగిలిన బాల్స్ని కూడా అలాగే ఒక్కొక్క బాల్ని ఆయిల్లో వదులుతూ ఫ్రై చేస్తున్నాను. గుర్తుంది కదా, వెంటనే గరిటె పెట్టకూడదు. వీటిని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. అలా చేయడం వల్ల మనకి బయట మాత్రమే కాకుండా లోపల కూడా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా ఈ బ్యాచ్లోవి కూడా ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయి రెడీ అయిపోయాయి. నేను పక్కకు తీసి పెట్టేస్తున్నాను. చాలా క్విక్గా, ఈజీగా ఎంత మంచి టెంప్టింగ్ స్నాక్ రెడీ అయిందో చూడండి అసలు. ఇక్కడ చూపిస్తున్న విధంగా టూత్ పిక్స్ ఇన్సర్ట్ చేసి టమాటా సాస్తో సర్వ్ చేయండి. నేను దీన్ని టేస్ట్ చేశానండి వేడివేడిగా, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.